మన ప్రపంచంలోని రెండో పొడవైన నది అమెజాన్ నది. దాదాపు 6400 కిలోమీటర్ల పొడవు ఉంది అండ్ 9 దేశాల్లో ప్రవహిస్తుంది. కానీ దీని మీద ఇప్పటి వరకు ఒక్క బ్రిడ్జ్ కూడా లేదు. సో దీని మీద బ్రిడ్జ్ అనేది ఎందుకు కట్టలేకపోతున్నారు, ఇంకా అమెజాన్ నది పైన బ్రిడ్జ్ కట్టకపోవడానికి రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను అండ్ లాస్ట్ వరకు చూడండి. సో ముందు మనం ఒక విషయం క్లియర్ చేద్దాం. అమెజాన్ నది అంటే చిన్న నది కాదు. ఇది సీజన్ లో 30 మైళ్ళ వరకు వెడల్పవుతుంది, అంటే దాదాపు 48 కిలోమీటర్లు. ఇంత పెద్ద నది మీద బ్రిడ్జి కట్టాలంటే ఇంజనీరింగ్ మామూలుగా ఉండదు. కానీ అసలు సమస్య ఇంజనీరింగ్ కంటే వేరే ఉంది. ఒకటి, అమెజాన్ నది చుట్టూ ఉన్న ఏరియా అనేది చాలా వరకు జనాభా తక్కువగా ఉంటుంది. అంటే బ్రిడ్జి కట్టినా కానీ దాన్ని కనెక్ట్ చేయడానికి రోడ్లు అనేవి లేవు. అక్కడ బోట్స్ అండ్ ఫెరీలతో సరిపోతుంది. అలాగే అక్కడ ఈ నదిని హైవేలా వాడతారు. సో సెకండ్ పాయింట్ ఏంటంటే బ్రిడ్జి కట్టాలనుకున్నా కూడా నది చుట్టూ మట్టి అనేది చాలా సాఫ్ట్ గా అస్థిరంగా ఉంటుంది. సీజన్ లో నీళ్లు పెరిగి ఒడ్డు కోతకు గురై ఎప్పుడేం జరుగుతుందో తెలీదు అని ఇంజనీర్స్ అంటున్నారు. ఇంకా ఇంజనీర్స్ ఏమంటున్నారంటే ఇక్కడ బ్రిడ్జి కట్టాలంటే చాలా లాంగ్ వయాడక్ట్స్ అండ్ డీప్ ఫౌండేషన్స్ కావాలి. అది కోట్ల రూపాయల ఖర్చు. అండ్ ఇక్కడ థర్డ్ థింగ్ ఏంటంటే అమెజాన్ నది అనేది సీజనల్ గా చాలా మారుతుంది. డ్రై సీజన్ లో కేవలం 3 మైళ్ళ వెడల్పు ఉంటే రెయిన్ సీజన్ లో 30 ఫీట్లు పైకి లేచి 30 మైళ్ళ వెడల్పు వరకు పెరుగుతుంది. సో ఇలా సీజన్స్ ను బట్టి ఇంతలా చేంజ్ అయ్యే నది పైన బ్రిడ్జి కట్టడం అనేది మామూలు విషయం కాదు. పోనీ ఫాంటూన్స్ ను వాడదామంటే అవి సీజనల్ చేంజెస్ ను తట్టుకోలేవు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద బయోడైవర్సిటీ హబ్. బ్రిడ్జి కట్టడానికి అడవిని క్లియర్ చేస్తే ఎన్వైరన్మెంట్ కి భారీ నష్టం అనేది వస్తుంది. ఇప్పటికే రోడ్ల వల్ల ఇక్కడ 75% డిఫారెస్టేషన్ జరుగుతుంది. అందుకే చాలా మంది ఇక్కడ బ్రిడ్జి లేకుండానే బెటర్ అని అంటున్నారు. సో అమెజాన్ నది మీద బ్రిడ్జి లేదంటే టెక్నాలజీ లేదని కాదు, అవసరం లేకపోవడం అండ్ ఖర్చు, ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ కలిసి ఇలా బ్రిడ్జి కట్టడం కుదరట్లేదు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి.